దుఃఖం ఆనందంగా చెలమని అయ్యే చోట ఓ తెలివైన వాడ ఆనందాన్ని అనురాగాన్ని ఆశిస్తున్నావు అని ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నేతలు చూస్తే నిజంగా ఆ యొక్క మహోన్నతుని పలుకులు గుర్తొస్తున్నాయి. ఎర్రచందనం గంగిరెడ్డి స్మగ్లరు, మరి ఏదే ఆయన మోస్ట్ వాంటెడ్ కిల్లర్ ఈ రాష్ట్రంలో, మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఈ రాష్ట్రంలో. అలాంటి వ్యక్తి మరి ఎర్రచందనం దోస్తూ ఉంటే వైఎస్ఆర్ శాసనసభ్యుడు అయ్యా శంకర్ గంగిరెడ్డి అనేటువంటి వ్యక్తికి ప్రాణహాని ఉందని చెప్పి సిగ్గు విడిచి మరి ఆ యొక్క పత్రికా మీడియా ద్వారా తెలియజేస్తున్నారంటే అంటే వీళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం కాదా? రికార్డులు పరిశీలించాల్సిందిగా మీడియా ముందు మాట్లాడినటువంటి వైఎస్ఆర్ శాసనసభ్యుని యొక్క ప్రసంగం కూడా ప్రభుత్వం దీని ఒక ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు మనవి చేస్తున్నాము. దీన్ని కూడా సాక్ష్యాధారం కింద తీసుకొని ఫిర్యాదుగా తీసుకొని అలాంటి వ్యక్తుల మీద కూడా చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. గత 10 సంవత్సరాలుగా గత దశాబ్దంగా జరిగిన అనేకమైనటువంటి వ్యక్తుల అపహరణ, బాంబు పేలుల్లోనూ పబ్లిక్ ప్రదేశాల్లో జరిగినటువంటి విధ్వంస చర్యలు కానివ్వండి, హత్యలు కానివ్వండి,